తెగ్గున లేచింది కైకమ్మ. ఆ రాముడిని ఇప్పుడే అడవుల పాలు చేస్తాను చూసుకో. మంధరా, రాముని పట్టాభిషేకము తప్పించే ఉపాయము ఆలోచించవే. వాడిని ఎలాగైనా సరే అడవులకు పంపాలి అని పలికింది కైక. పూర్వము నీవే నాకు ఒక విషయం చెప్పావు, గుర్తుందా? నీకు గుర్తు లేకపోతే నేను చెప్తాను విను. మహారాజు శంబరాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవు కూడా ఆయన వెంట వెళ్ళావు. ఆ యుద్ధంలో ఒకసారి గాయాల బారిన పడి స్పృహ కోల్పోయిన దశరథుడిని రాక్షసుల బారి నుండి నేర్పుగా నీవు తప్పించావు. అందుకు మహారాజు సంతోషించి నీకు 2 వరాలు ఇచ్చాడు. నీవు అవసరమైనప్పుడు ఆ వరాలు కోరుకుంటానన్నావు. అందుకు రాజు సరేనన్నాడు. గుర్తుకు వచ్చిందా? ఇదే సరైన సమయం. ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకో. నీ కొడుకు భరతుడికి రాజ్యపట్టాభిషేకము, రామునికి 14 ఏండ్లు అరణ్యవాసము. 14 ఏండ్లు భరతుడు పరిపాలించనా జనం మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాడు, రాజ్యాధికారము స్థిరమవుతుంది అని చెప్పి నీవు నిరలంకారవై మలిన వస్త్రాలు ధరించు. నీ మగడు వచ్చే వేళ అయ్యింది. ఆయనతో మాట్లాడకు, మొదట బెట్టు చెయ్యి అని నూరిపోసింది మంథర. ఇలా పలికిన మంథర కైక కంటికి మనోహరంగా కనపడ్డది. రాజహంసలాగా ఉన్నావే నీవు అంటూ ప్రశంసించింది. నీ గూని కూడా ఎంత అందంగా ఉన్నదో. దానికి బంగారు మాల తొడిగి అలంకరిస్తాను భరతుడు రాజు కాగానే. ఈ మాటలు వరాల మూటలు తరువాత, ముందు కాగల కార్యం చూడమ్మా కైకమ్మ. రాజు వచ్చే వేళ అయ్యింది అని హెచ్చరించింది దాసి మంథర. వంటికున్న అన్ని ఆభరణాలు తొలగించి మాసిన చీర ధరించి మంథరతో కలిసి కోపగృహ ప్రవేశం చేసింది కైకమ్మ. కైకను చూడకుండా దశరథుడు ఉండలేడు. కౌసల్యాదేవి మందిరానికి ఎప్పుడో గాని పోడు. కైకమ్మ ఆయనకు కామ సంజీవనౌషధి. ఆమె పెడమొగమైతే ఆయనకు నరకమే. రాముని పట్టాభిషేక వార్త ఆవిడకు ఇంకా చెప్పలేదు. తనకు చెప్పనందుకు ఎంత కోపంతో ఉన్నదో ఏమో. వెంటనే చెప్పి ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి. కసిరి కొడితే బుజ్జగించాలి, కోపగిస్తే లాలించాలి. ఏ విధంగానైనా ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి అని ఆలోచిస్తూ కైక మందిరంలో అడుగుపెట్టాడు దశరథ మహారాజు. మంథర మాటల ప్రభావం తీవ్రంగా పనిచేస్తున్నది కైక మీద. ఆమె అంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. రాముడు రాజైతే ఆ ఊహే భరింపశక్యం కాకుండా ఉన్నది. తన కొడుకు అడవులు పట్టిపోవాల్సిందే. తాను కౌసల్యకు దాస్యం చేయాల్సిందే. కౌసల్యను తాను ఎంత చిన్నచూపు చూసిందో ఇప్పుడు అంతకు అంతా అనుభవించాలి. ఇంత బ్రతికి ఇప్పుడు ఈ విధంగా ఆ తలపు తట్టుకోలేకపోతున్నది. జరగబోయే అవమానాలు తలచుకొని ఆమె గుండె చెదిరింది. తన ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతున్నది. ఇన్ని ఆలోచనలు ఆమె మానసాన్ని నిలువునా దహించి వేస్తున్నాయి. చీకటి ఆవరించి నక్షత్రాలు లేని ఆకాశము వలె ఉన్నది ఆమె అంతరంగం. ఉవ్వెత్తున లేస్తున్న ఆలోచనలు ఆమెడను కుదురుగా ఉండనీయటం లేదు. నేల మీద పడి దొర్లుతున్నది కైక. పగబట్టిన పాములాగా బుసలు కొడుతున్నది, రుసరుసలాడుతున్నది. వేడి వేడి నిట్టూర్పు సెగలు ఆవిడ శరీరాన్ని కాల్చివేస్తున్నాయి. రాముడి అభిషేక వార్త బయట అందరికీ తెలిసిపోయింది. కైకకు తానుగా చెప్పకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో ఆవిడకు తెలియజేయాలని అంతఃపుర ప్రవేశం చేశాడు దశరథ మహారాజు. ఆశ్చర్యకరంగా అక్కడ కైక లేదు. తాను వచ్చే సమయానికి సర్వాంగ సుందరంగా అలంకరించుకొని తీయగా తనను పలకరించే ఇల్లాలు అక్కడ లేదు. ఆవిడ పెంపుడు చిలకలు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి. కైక లేని ఆ ఇల్లు చంద్రుడు నక్షత్రాలు లేని ఆకాశంలా ఉన్నది. ఎక్కడికి వెళ్ళింది కైక? పరిచారికలను అడిగాడు దశరథుడు. వారు భయంగా అత్యంత వినయ విధేయతలతో, మహారాజా, కైకమ్మ తీవ్రమైన కోపంతో కోపగృహంలోకి వెళ్ళారు అని తెలియజేశారు. ఆవిడ కనపడనందుకే ఆయన మనస్సును
విచారం ఆవరించింది. ఆవిడ కోపగృహం ఆయన మనస్సును విషాదంలో నింపివేసింది. ఆవిడ ఉన్న చోటుకు మెల్లగా వెళ్ళాడు ఆ వృద్ధ నరపతి. అక్కడ పెరికి వేసిన లతలా, బంధింపబడిన ఆడు లేడిలా, క్రిందకు పడిపోయిన దేవకాంతలాగా తన ప్రాణేశ్వరి యువతి అయిన కైక మూర్తీభవించిన శోకదేవతలా శోభావిహీనంగా కనపడింది. ఆ స్థితిలో ఆవిడను చూసిన ఆయన మనస్సు వణికిపోయింది. తాను కూడా క్రింద చతికిలబడి మృదువుగా ఆవిడ చేయి తన చేతిలోనికి తీసుకుని మెల్లగా నిమురుతూ, ఏమి కష్టము వచ్చింది దేవి నీకు? ఆరోగ్యం సరిగా లేదా? ఇప్పుడే రాజవైద్యులను పిలిపిస్తాను. నీవు ఎవరికైనా ప్రియము చేకూర్చదలిస్తే చెప్పు, ఇప్పుడే తీరుస్తాను. నీకెవరైనా అపకారం తలపెట్టారా చెప్పు, తక్షణమే దండిస్తాను. నీకన్నా నాకు ప్రియమైనది ఏది ఉన్నది చెప్పు. నేను నీవాడిని, నీ ఆజ్ఞానువర్తిని. ప్రాణాలు పణంగా పెట్టి అయినా నీ అభీష్టము నెరవేరుస్తాను. నా పుణ్యము మీద ఒట్టు వేసి చెబుతున్నాను అంటూ పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు దశరథ మహారాజు. దశరథుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయింది కైకకు. ఆవిడ ఆయనకు ప్రియసతి. ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు. మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోనికి తీసుకుని, కైక, నీకన్నా రాముడి కన్నా ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో? నా రాముడి మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నీకేమి కావాలో చెప్పు, క్షణంలో తీరుస్తాను. నా మీద నీకు ఎంత అధికారం ఉన్నదో నీకు తెలుసు. నేను చేసిన పుణ్యము మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నీ కోరిక చెల్లిస్తాను. ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్న తరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది. హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగా ఆవిడ నోట మాట బయల్పడింది. పంచభూతాలు, సూర్యచంద్రులు, గంధర్వులు, దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు. మహారాజా, నీవు నాకు మునుపు ఇచ్చిన 2 వరములు ఇప్పుడు కోరుకోదలుచుకున్నాను. వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలను. లేని పక్షమున నా ప్రాణములు విడువగలదానను అని పలికింది. దశరథుడు కామముతో కప్పబడిన మనస్సు గలవాడై పాశములో చిక్కిన లేడిలాగా అయిపోయాడు. ఆ వరములు, రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా, వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు. 2వ వరము, రాముడు 14 సంవత్సరములు నారచీరలు, మృగాజనము, జటలు ధరించి దండకారణ్యములో మునివృత్తినవలంబించుచు నివసించవలే. ఏ శత్రుబాధ లేని రాజ్యము భరతునకు లభించుగాక. కైక అలా అని తన మాటలు చాలించి మిన్నకున్నది. కానీ ఆ కైక మాటలు పుట్టించిన శబ్ద ప్రకంపనలు దశరథ మహారాజు హృదయ కవాటాన్ని భేదిస్తున్నాయి. ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలి కూడా ఆయనకు అప్రియంగా తోచింది. కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది. నిశ్చేష్టుడైపోయాడు. నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా. అప్పటిదాకా ఆమె చుట్టూ అల్లుకున్న మోహభావనలు టప టప తెగిపోయాయి. ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము, జుగుప్సగా రూపాంతరం చెందింది. మొదలు నరికిన చెట్టులాగా కూలబడిపోయాడు. ఛీ ఛీ అని చీత్కారాలు చేసుకుంటూ స్పృహ తప్పిపోయాడు దశరథుడు. మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగా విడుస్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. చాలాసేపటికి కొంత తేరుకున్నాడాయన. నేత్రాలు అరుణిమ దాల్చాయి. కన్నుల నుండి నిప్పు కణాల ప్రవాహంలాగా ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి. చాలా తీవ్రంగా దూషించాడు కైకను. ఓసి దుష్టురాలా, పాపాత్మురాలా, సర్వప్రాణికోటి హితము గోరే రాముడు నీకేమి అపకారం చేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు? నిన్ను కన్నతల్లిలాగా చూసుకుంటున్నాడు కదనేవాడు. వాడికే అనర్థము తలపెడతావా నీవు? ఓసి పాతకి, నీవు రాజకుమారివని తలచి తెచ్చుకున్నానే కానీ లోకాలన్నీ దహించి వేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే.
రాముడిలోని ఒక్క దోషము చెప్పు నీవు. ఏ దోషమున్నదని అడవులకు పంపాలి? కౌసల్యను, సుమిత్రను, నా సకలైశ్వర్యాలను, రాజ్యాన్ని, చివరకు నా ప్రాణాన్నైనా విడుస్తాను, కానీ నా రాముని నేను విడువలేను. వాడే నాకు పరమానందము, వాడే నాకు బ్రహ్మానందము, వాడే నాకు దివ్య చైతన్యము. సూర్యుడు లేకుండా ఈ ప్రపంచం ఉండవచ్చునేమో, నీరు లేకుండా పంటలు పండవచ్చునేమో, కానీ నా రాముడు లేక నా ప్రాణముండదు. కైక, ఇక చాలు, ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు. నాకు భరతుడిపై గల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా? నీవే కదా రాముడు సకల గుణాభిరాముడు, జ్యేష్ఠుడు, వానికే రాజ్యాధికారం ఉన్నదని నిన్నటిదాకా నాతో పలికిడిదానవు. ఈరోజు నాకేదైనా పరీక్ష పెట్టదలిచావా చెప్పు. ఎంతో నీతి సంపన్నురాలవు అని కదా నీకున్న పేరు. ఈరోజు నీ బుద్ధిలో ఈ వికారం ఎలా జన్మించింది? పూర్వమెప్పుడూ నీలో రవంత దోషము కూడా నాకు కానరాలేదు. మరి ఈరోజు ఎందుకిలా? నా రాముడు ఇక్ష్వాకు రాకుమారుడు, అత్యంత సుకుమారుడు, ఘోరారణ్యములలో జటాధారి అయి సంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది? కైకా, నీ కోరిక ఉపసంహరించుకో. అసలు నీకు రాముడు చేసినంత శుశ్రూష భరతుడు కూడా చేయలేదే. రాముడు మహావీరుడు, ధర్మవీరుడు, దయావీరుడు, దానవీరుడు, యుద్ధవీరుడు. కపటము లేని రాముని యందు నీకింత కాఠిన్యము తగదు. కైక, కాటికి కాళ్ళు చాపుకున్న ముసలివాడను నేను. నా మీద కరుణ చూపవే, నీ కాళ్ళు పట్టుకుంటాను అని పరిపరి విధాలుగా కైకను ప్రాధేయపడుతున్నాడు దశరథ మహారాజు. ఎంత ఎంత వేడుతుంటే అంత బెట్టు చేస్తున్నది కైక. ఛై దుర్మార్గురాల, నీ ముఖం చూస్తుంటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి నాకు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు దశరథుడు. అయినా నీ కోరిక భరతుడు మన్నిస్తాడనుకుంటున్నావా? వాడు రాముని కన్నా ధర్మాత్ముడు. రామాదపితం మన్యే ధర్మతో బలవత్తరం. ఓ రాత్రి తెల్లవారకు. వద్దులే, శీఘ్రముగా వెళ్ళిపో నీవు. ఈ దుష్టురాలి గృహము నుండి త్వరగా వెళ్ళిపోవాలి నేను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు దశరథుడు. ఇంతటి దైన్య స్థితి జీవితంలో ఇదే మొదటిసారి ఆయనకు. అంతకు మునుపెన్నడూ ఇంతటి విపత్కర పరిస్థితిలో చిక్కుకొని ఎరగడు.